us all to love you more and more and more and more and still like more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. Baba ki jai. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన రీతిలో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగా మా అందరికీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్లా మమ్మల్నందరినీ అనుగ్రహించును. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ఆ ప్రియతముడు ఆయనతో సహజీవనం సాగించుకునే అవకాశం రాజా సెంటర్లో గడుపుకోవడానికి చక్కని అవకాశం ఇచ్చారు. అందుచేత ఆ పురుషోత్తమునికి, ఆ ప్రేమమయునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇప్పుడు మెహర్ బ్రహ్మా మెహర్ విష్ణు మెహర్ దేవో మహేశ్వర మెహర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మెహరే నమః. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రభు యొక్క ప్రేమ వలన సాగిన కార్యక్రమంలో మనమంతా కూడా మెహర్ ప్రభు చరిత్రం 9వ భాగంలో నవజీవనం అనేటటువంటి సుమధుర ఘట్టాన్ని చెప్పుకుంటూ 3739వ పేజీకి చేరుకున్నాం. అందులో నిన్నటి దినం నవజీవనం గురించి చెప్పి విరాయించిన పద్యాలలో కొన్ని చదవమని కానీ బాబా అడిగారు అని చెప్పుకున్నాం. ఆ పద్యం ఒకటి మనం చెప్పుకున్నాం. అయితే సమయాభావం వల్ల దాని కనుక లోతుల్లోకి వెళ్ళలేదు. ఈరోజు అదే పద్యాన్ని మరలా రిపీట్ చేసుకుంటూ కొంచెం లోతుల్లోకి వెళదాం. ఇదే నవజీవనం యొక్క చివరి ఫలితం. ఇది నవజీవనం యొక్క చివరి ఫలితం. ఎవరితోనూ ఎటువంటి సంబంధం ఉండదు. ఎవరితోనూ ఎటువంటి సంబంధం ఉండదు. ఇది నవజీవనం యొక్క చివరి ఫలితం. ఎవరితోనూ అంటే ఆయనకి మనందరితో ఒక విధంగా సంబంధం ఉంటుంది. అది దివ్యమైనతోటి సంబంధం. కానీ మనలో మనకి మానవ సంబంధాలు ఉంటాయి. నవజీవనంలో మానవ సంబంధాలు రద్దయిపోతాయి. ఎందుకు? సాక్షాత్తు
పరస్పర పరబ్రహ్మ అయినటువంటి శ్రీ మెహర్ బాబా పాదచార్య ఆ నవజీవనంలో ఆ జీవనాన్ని తనతో పాటు ఎంతమంది అయితే సాగించడానికి ఆయన వెనక బయలుదేరేదో వాళ్ళందరికీ ఒక మార్గదర్శకుడిగా ఆయన ఆ నవజీవనాన్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి నడిపించేవాడు ఆయన సర్వోన్నతుడు, నడుస్తున్న వాళ్ళు సామాన్యులు. ఈ సామాన్యులకు సంబంధాలు ఉంటాయి ఒకరితో ఒకరికి. అందువల్ల ఆ సామాన్యుల్లో చంచల భావం ఉంటుంది, ఎటువంటి సంబంధం ఉండదు అనేశారు. ఆ సంబంధం అన్నది భగవంతుడితో మాత్రమే మెహర్ బాబా ప్రేమికులందరికీ ఉండాలి. ఇది అవసరం లేదనుకున్న వాళ్ళు బాబా ప్రేమకు నోచుకోరు. బాబా కోసం నిరంతరం కూడా ఆలోచించేవారు. బాబా యొక్క ఆ దివ్యమైనటువంటి చరిత్రలో ఉన్నటువంటి ఉన్నత అంశాన్ని గ్రహించగలిగిన వాళ్ళు, ఆయన చెప్పినట్టుగా కర్మకాండలను పూర్తిగా మానుకున్న వాళ్ళు, ఆయన చెప్పినట్టుగా నిష్కపట జీవనాన్ని సాగించిన వాళ్ళు, ఆయన చెప్పినట్టుగా ప్రేమని ప్రేమిస్తూ ప్రేమ కోసమే బ్రతికేవారు. ఇలాంటి వాళ్ళకి ఈ నవజీవనం ఒక విధంగా అద్భుతమైన మార్గం అవుతుంది. అయితే అందుకే నవజీవనంలో ఏం చేశారు, సన్నిధి మండలిలో వాళ్ళనే ఎక్కువ మంది తీసుకున్నారు, ఎక్కువ మందిని. అందువల్ల నవజీవనం అనేది నవజీవనం యొక్క చివరి ఫలితం ఎవరితోనూ ఎటువంటి సంబంధం ఉండదు అని అనవలసి వచ్చింది. కానీ ఒక విధంగా చెప్పాలి అంటే మనం వరాన్ని పొందినవాడు. అంచేత ఆయన బాబా యొక్క ఈ నవజీవనంలో ప్రముఖ పాత్రని వహించగలిగాడు, ఇది రాయగలిగాడు. ఇకేమిటి బాబా ఇంకేమంటున్నారు, ఆహారం ఉండదు అంటే నవజీవనంలో ఆహారం ఉండదు. నవజీవనం అనేటటువంటి ఈ ఘట్టం భౌతికమైనది కాదు, పూర్తిగా ఆధ్యాత్మికమైనది. అంటే భగవంతుడితో సహజీవనమే నవజీవనం. భగవంతుడితో సాక్షాత్తు అవతార పురుషుడితో సహజీవనమే నవజీవనము. ఇప్పుడు మనకి సహజీవనం అనే పేరు రావడానికి కారణం నవజీవనమే, గుర్తుంచుకోండి. ఆయనతో మనం గడిపేటటువంటి ఇప్పటి సహజీవనానికి ఆ నవజీవనమే నాంది పలికింది. కనుక ఆహారం ఉండదు, నిద్ర ఉండదు, సుఖము ఉండదు అన్నాడే. ఆహారం నిద్ర, ఆహారం తింటే కదా నిద్ర వస్తుంది, నిద్ర వస్తే కదా సుఖం ఉంటుంది. ఒకదానికి ఒక లింకులు ఉన్నాయి. ఆహారం సరిగ్గా దొరకకపోతే నిద్ర రాదు, నిద్ర రాకపోతే సుఖం ఉండదు. అందుచేత ఎంత అద్భుతంగా ఖనిచేత ఆయన రాయించేదో చూడండి. ఇక ఉండేదేమిటి, ప్రమాణాలు కానీ మేము కానీ లేదా భగవంతుడు కానీ ఉండేవేమిటి, ప్రమాణాలు మేము భగవంతుడు ఈ మూడే ఉంటాయి. బాబా ఆ ప్రమాణాలు ఉంటాయి. ఏదైతే నవజీవన గ్రూపు సమూహం ఏదైతే 16 ప్లస్ జంతువులు, ఇవి ఈ సమూహం. రెండవది భగవంతుడు,
సాక్షాత్తు మానవ రూపంలో సామాన్య మానవుల్లో జోలి పట్టుకొని ఒక కప్పుని ధరించి నడుస్తున్నటువంటి భగవంతుడు ఇవే ఉంటాయి. కాలేయంలో రాయి ఉన్న ఎంత చెందకిస్తున్నారో బాబా చూడండి. మనకి అర్థం అవ్వాలంటే మనకు నోచుకోవాలా. కాలేయంలో రాయి ఉన్న విధాన మధ్య మధువు ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. కాలేయంలో కానీ రాయి ఉంటే ఆ పాత పరిచయం వర్ణనాతీతం. కానీ ఈ నవజీవంలో ఉన్నవాడు భగవంతుడితో ఉంటారు కాబట్టి వాళ్ళకి బాధగా కాక సుఖంగా అనిపిస్తాడు. ఇక అబ్దుల్ గని శాఖ రామ్గా అంటే రాముడి స్నేహితుడిగా మారిపోతాడు. ఏ గని అయితే ఈ అద్భుత పద్యాన్ని రచించగలిగాడో బాబా ఇచ్చతో వాడు ఏమవుతాడు? రాముడికి స్నేహితుడు అయిపోతాడు. ఎవరా రాముడు? మన మెహర్జీతముడు. నిన్నగా ఇసలు ఈ నవజీవనం చదువుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందువల్ల 16 మంది, 12 పురుషులు, 4 స్త్రీలు 2 సంవత్సరాలు కూడా బాబాతో గడపడానికి నిర్ణయించుకొని అన్నిటినీ విడిచిపెట్టి బయలుదేరి వచ్చేశారు. ప్రారంభంలోనే చిన్న చికాకు కలిగింది. అందుచేత బాబా ఏం చేశారు? ముందుని 37-38వ పేజీలో చివరి వరకు అని మీరు అనడంలో అర్థమే వచ్చాయని అడిగారు. మనకి మనం బాబా ప్రేమికులం, చివరి వరకు బాబా ప్రేమికులలో ఉంటావా లేదా తెలియదు. ఇప్పుడు బాబా ప్రేమలో ఉన్నావా లేదా తెలియదు. బాబా ప్రేమ అనుభవిస్తున్నావా లేదా తెలియదు. మరి మనకేం తెలుసు? పుట్టాము, బ్రతుకుతున్నాం, సామాన్య మానవుల్లాగా అన్న విషయం మాత్రమే తెలుసు. కనుక ఈ నవజీవనానికి ఖచ్చితంగా ఒక అంతం ఉన్నదని అర్థమా అని మళ్ళీ అడిగారు. ఇంకొక సాచర్లు అడిగితే బాబా అంటారు, నేను అనుకున్నట్టుగా నవజీవనం వాస్తవ రూపం దాలిస్తే దానికి అంతం అనేది ఉండదు అని బాబా బదులిచ్చాడు. ఆయన అనుకున్నట్టుగా కానీ నవజీవనం సాగితే ఆ నవజీవనానికి అందం ఉండదు. అంటే ఈ పాటి మనందరం కూడా మొత్తం బాబా ప్రేమలో నవజీవనంలోనే ఉంటున్నాం. అయితే ఆయన అనుకున్నట్టు సాగద్దా? ఆయన అనుకున్నట్టే నవజీవనం సాగింది. కనుకనే ఏ 16 మంది అయితే ఆయన తీసుకున్నారో వాళ్ళు సంజయ్ అందరూ అమరు. ఆ 16 మంది ధన్యమయ్యారు. ఆయన వెనకాల ఉన్నటువంటి జంతువులు ధన్యమయ్యేది. ఆయన కలిసినటువంటి వస్తువులు ధన్యులయ్యారు, సాధువులు ధన్యులయ్యారు ఆ నవజీవనంలో. ఇలా చెప్పుకుంటూ పోతే పిచ్చిగా ఎంతమంది అయితే నవజీవనంలో బాబా యొక్క దర్శనం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? ధన్యులయ్యారు. ముందుకు వెళ్తున్నాం. ఆ తరువాత బాబా ఇలా వ్యాఖ్యానించారు నవజీవనాన్ని గురించి. ఒకవేళ దానికి అంతమంటూ ఉంటే ఆ అంతాన్ని గురించి ఈ చిన్న కవిత్వమే వెల్లడి చేస్తుంది. 4వ వ్యక్తి 4వ పంక్తి తెలియజేస్తుంది ఏమిటంటే, 4వ పంక్తి అంటే ఇక ఉండేవి ప్రమాణాలు కానీ నేను కానీ లేదా భగవంతుడు కానీ. ఆ 4వ పంక్తి తెలియజేస్తున్నది ఏమిటంటే, మనం తీసుకున్న ప్రమాణానికి 100% కట్టుబడి ఉన్నట్లయితే అప్పుడే మనల్ని అందరినీ చెక్కు చెవరడిగా ఒకటిగా ఉంచుతుంది. నవజీవనమే కాదు, సహజీవనం కూడా మనం అలాగే ఉండగలగాలి. మనలో కొంచెం ఏకాగ్రత ఎంతమందికి ఉంటుందో తెలియదు, కానీ ఏకాగ్రత 100కి 100 పాళ్ళు ఉండాలి. ఈ వచనాలు వింటూ మనం కానీ మన మనస్సు కానీ మరోవైపు మళ్ళితే అప్పుడు ఇది కేవలం ఏమవుతుందంటే కళ్ళు మూసుకొచ్చేసే దృష్టి అయిపోతుంది.
కళ్ళు మూసుకొని ఏ దృశ్యాన్ని చూసినా మనకి అర్థం కాదు. ఈ నవజీవనం కూడా మనకి అప్పుడు అర్థం కాదు సుమా అని బాబా హెచ్చరిస్తున్నారు. అదే తిగమతిగా చూడండి, మనం తీసుకున్న ప్రమాణానికి 100% కట్టుబడి ఉన్నట్లయితే అప్పుడే మనల్ని అందరినీ చెక్కు చెదరనీయక ఒకటిగా ఉంచుతుంది. వన్నెస్, మెనీనెస్. ఇప్పుడు మనం మెనీనెస్ లో ఉన్నాం, అది వన్నెస్ అవ్వాలా, బహుత్వంలో ఏకత్వం రావాలా. లేదంటే మనమంతా చల్లా చెదరైపోయి చివరకు భగవంతుడు ఒక్కడే మిగిలిపోతాడు. ఇప్పుడు భగవంతుడే మిగిలిపోయాడు, మనం చల్లా చెదరైపోయాం. మామూలుగా చల్లా చెదరవే. ఎలా చల్లా చెదరైతే ఒకరికొకరు పొందన లేకుండా, ఒకరికొకరు ప్రేమలు లేకుండా, ఒక్కొక్కరు అవగాహన చేసుకునే పరిస్థితులు లేకుండా, ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి లేకుండా, ఎవరికి వాళ్ళే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనేటువంటి దురదృష్టమైన పరిస్థితుల్లో చల్లా చెదిరిపోయాం బాబా. ప్రపంచం అంతా కూడా బయటికి ఏమైనా అవుతుంటారు, జై బాబా చెప్తుంటారు, లోపల ఆ ఎదురు ఎవరికైతే జై బాబా చెప్తున్నారో వాళ్ళు మంచిగా ఉండడం. లోపల మనం ప్రేమతో ఉండడం. అందుచేత ఇక బాబా ఏమంటారు, భగవంతుడు ఒక్కడే మిగిలిపోతాడు అని 5వ పంక్తి అంటే మనకి ఇందులోని కాలేయంలో రాయి ఉన్న పెదాల మధ్య మధువు ఉంటుంది. ఈ కాలేయంలో రాయి అన్న యొక్క మాట అంతరార్థం ఏమిటంటే పూర్తిగా చిన్నాభిన్నమైపోయి ఎప్పుడైతే ఆయన దేవదేవుడిగా భావించి, ఆ శ్రీ మహావిష్ణువుగా భావించి తన యొక్క సమస్తాన్ని ఆయన కల్పించి ఆయనే తన సర్వస్వం అనుకుంటూ, ఆయన మాటే వేదం అనుకుంటూ, ఆయన చెప్పిందే మాట అనుకుంటూ, ఆ విధంగా ఎవరైతే నడవగలుగుతారో వాళ్ళు ఏమంటారైనా బాధలోనే సౌఖ్యమున్నదన్న భావనను వివరిస్తుంది వాళ్ళకి నవజీవనం. ఈ చిన్నవాట్ల కాదు, తెలుగు కాబట్టి చదువుతుంటే చదివచ్చు, కానీ దాని అంతరార్థము, గూఢార్థము, నిగూఢార్థము, ఆధ్యాత్మిక అర్థము, సామూహిక అర్థము ఇవన్నీ అర్థం కావు. అందుచేత బాబా నాకు ఏం చేస్తున్నారు, ఈ నవజీవనాన్ని ప్రత్యేకంగా చదువుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఈ నవజీవనాన్ని సహజీవనంగా చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక 6వ పంక్తిని తీసుకుంటే ఏమన్నారైనా, ఈ 6వ పంక్తిలో ఇక అబ్దుల్ కరీం మున్సిఫ్ అంటే ఆయనకి బాబా ఏమని వ్యాఖ్యానించారు, గని నుంచి గని నుంచి శాఖారాంగా. శాఖారాం అంటే ఒక విధంగా చాలా ఉన్నతంగా, అంటే రాముని స్నేహితుడిగా, శ్రీరామచంద్రుడి స్నేహితుడిగా ఆయన మారిపోతాడు. ఇంత ఉన్నతమైనటువంటి ఈ భావాల్ని తెలుసుకోవడం కానీ, ఆ భావాలు మనం మమేకం కావడం కానీ, లేదు ఆ విధంగా జీవితాన్ని సాగించడం కానీ మనకి అసాధారణ విషయం అయినప్పటికీ బాబా మనల్ని అనుగ్రహించారు. దీని లోతుల్లోకి పోయి చెప్పుకునే అవకాశాన్ని మనకి బాబా ఇచ్చారు. బాబా అంటారు, బాధలోనే సౌఖ్యం ఉన్నదన్న నా భావనను వివరిస్తుంది. ఇక 6వ పంక్తి అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఉంది. ఈ 6వ పంక్తి ఏమిటన్నమాట ఒక విధంగా చెప్పాలంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు అన్వయించుకోవచ్చు. అంటే ఒకే మాటలో, ఒకే వాక్యంలో
బహు అర్థాన్ని నింపి ఆయన గణి చేత ఆ నవజీవన గీతాన్ని వ్రాయించారు. ఆయన మరొకరు ప్రశ్నిస్తూ, ఒకవేళ అందరూ వెనకే ఉండిపోయినా కూడా మీరు మాత్రం ఒక్కరే ముందుకి ప్రయాణాన్ని కొనసాగిస్తానన్నారు కదా. అందరూ వెనకే ఉండిపోయినా కూడా ఎవరైతే నవజీవనం యొక్క పరమార్థాన్ని, నిగూఢార్థాన్ని, బాబా యొక్క ఆ మాటల్లో ఉన్న ఉన్నత అనే అర్థాన్ని ఎవరైతే గ్రహిస్తారో దానికి వాళ్ళు ముందే ఆయన ముందు ఒప్పుకున్నారు. ముందుకు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను అన్నారు కదా. అలా మీరు ఒంటరిగా ఎక్కడికి ఎందుకోసం వెళ్తారో తెలియజేస్తున్నాము. మీరు శాస్త్రులందరితో కలిసి ప్రయాణిస్తేనే ఈ నవజీవనం కొంత అర్థం ఉంటుంది కదా అని అడిగాడు. ఇక్కడ మనకేమిటంటే మన భావాల్ని గొప్ప అనుకుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మానవుడికి కూడా గొప్ప భావాలు లేవు. అన్ని అతి సామాన్యమైన భావాలే. అంచేత ఆనాడు ఆయన చేసే విశ్వమానవ కార్యక్రమంలో భాగంగా నవజీవనం ఒక పెద్ద విశేషమైనటువంటి రూపాన్ని దాచింది కాబట్టి సన్నిధి మండలిని తీసుకొని ఆయన 2 ఏళ్ళు ఆ కార్యక్రమాన్ని సాగించాలని నిర్ణయించుకున్నారు కనుక దానికి అవసరమైన ప్రణాళికలన్నీ కూడా జూన్ నుంచే స్టార్ట్ చేసి అక్టోబర్ 16 నాటికి ఎవరైతే ఆయనకి సన్నిధి మండలి ఉన్నారో వాళ్ళలో 16 మంది, 9 స్త్రీలు, 12 మంది పురుషులు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఆయన ప్రయాణం సాగించారు. ఆ 16 మంది 2 వార్తలు ఉన్నాయి. ఎలక్టెడ్, సెలెక్టెడ్. ఎలక్టెడ్ అంటే ఎన్నుకున్నవాడు, వాళ్ళంతా ఎన్నుకున్నవాడు కనుకనే నవజీవనంలో వాళ్ళు భాగస్వామ్యం వహించడానికి అవకాశం వచ్చింది. అందుచేత మీ అందరితో కలిసి కానీ లేదా ఒంటరిగా కానీ సరే నేను ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎలాగన్నా చూడండి, మీ అందరితో కలిసి కానీ లేదా ఒంటరిగానైనా సరే నేను ముందుకు వెళ్తూనే ఉండాలి. చూడండి, మనం దగ్గర చేస్తాం. నోరేమో నామం చేస్తాం, కళ్ళన్నీ ఎదురుతుంటాయి ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయో. నోరేమో నామం చేస్తూ ఉంటుంది, మనసులో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అది ఏంటంటే కోపలను. అలాగే నోరేమో నామం చేస్తుంటుంది, వీడికి సిగ్గు, ఎవడైనా నన్ను తీసుకున్నాడేటో, ఈ సమూహంలో నేను బాబా 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 అనుకో చెప్తున్నాడు, రేపు ఎవరైనా నాకు చేపిస్తాడు భయం. ఇలా రకరకాల ఆలోచనలతో బాబా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది నిజం, గుర్తించుకోండి మీ అందరూ. మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాం, ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంత గొప్పగా చేస్తున్నాం, ఇంత గొప్పగా చేస్తున్నాం, ఇంత ఫలితం వచ్చేసింది, ఇంత అయిపోయింది, అంత అయిపోయింది, మీదంతా పుట్టి కొత్తదే కొత్తదే ఎందుకు కావాల్సి వస్తుందంటే, ఏ హృదయంలో అయితే బాబా ఐఎమ్ లీవింగ్ దిస్ బాడీ టు ఎటర్నల్లీ లివ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మై లవర్స్ అని ఖచ్చితంగా చెప్పారు. నా ప్రేమికుల యొక్క హృదయాల్లో ఉండడానికే ఈ దేహాన్ని విడిచిపెడుతున్నానని బాబా అంటే ఒక్కడికి ఆ ధ్యానం లేదు, ఒక్కరి బాగా ఆలోచించట్లేదు. అలా ఆ సెంటర్లో ఈ సెంటర్లో ఆ సెంటర్లో ఈ సెంటర్లో తిరుగుతూ అక్కడ ఎత్తుకుంటున్నారు, ఆ జనాల్లో ఎత్తుకుంటున్నారు, ఆ కార్యక్రమాల్లో ఎత్తుకుంటున్నారు. బాబాన్ని ఎత్తుకోవడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గర కూర్చొని ఆయన నువ్వు నీ శరీరాన్ని మా హృదయాల్లో ఉండడానికి విడిచిపెట్టాను కనుక నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలా, నేను అక్కడే చూసుకుంటాను అని వాడు దేశగా కానీ ఆదేశతో బాబాను చూడడానికి హృదయంలో పరిస్థితి చేస్తే అప్పుడు ఆ రకమైనటువంటి ప్రయత్నానికి బాబా సహాయం చేస్తాడు. ఆ ప్రయత్నం ఎవరు చేస్తున్నాడు? ఒక్కడు లేడు, ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఇన్ని రాష్ట్రాలకు కూడా ఒక్క బాబా ప్రేమికుడు కూడా లేదు. చివరికి మెహరాబాద్ కూడా ఈనాడు సెంట్రల్లో లాగే మారిపోయింది.
సెంట్రల్ పనిచేస్తుంది కదా, పనిచేస్తుంది. అందుచేత బాబా మనకి ఈ నవజీవనం అనేది మన గ్రాహ్యానికి ఒక అద్భుతమైనటువంటి అంశంగా నవజీవనం అనేటటువంటి ఈ ఫేజ్ బాబా గడపడం జరిగింది. అంచేత ఏమన్నారు బాబా, మీ అందరితో కలిసి కానీ లేదా ఒంటరిగానైనా సరే, ఒకవేళ మేము అది కలిసి అనుకోండి, నేను ఒక్కడైనా నవజీవనం 2 నెలలు చేస్తాను కదా, ఒక్కటి ఒంటరిగానైనా సరే ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇంతకంటే నేనేమి చెప్పలేను అంటే పైన తెలిసేది. ఇప్పుడు మనం ఈ పెద్దలు కట్టేసి ఓ డబ్బు ఖర్చు పెట్టి బోల్డ్ కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఐఆమ్ విత్ యూ అన్న మాటలు కానీ, ఐఆమ్ విదిన్ యూ అన్న మాటలు కానీ, నేను నా శరీరాన్ని హృదయాల్లో శాశ్వతంగా ఉండడానికి రుచిపడుతున్నటువంటి మాటలు కానీ, మనం పేర్లు చూస్తున్నాం, యూఆర్ ఎవ్రీ వే అని అంటున్నాం, యూఆర్ ఎవ్రీథింగ్ అంటున్నాం. దేనికి అప్పుడు దాని యోతుల్లోకి వెళ్ళన్నాడు. ఆ ప్రేట్ చేయడం ఏం ప్రయోజనం ఉంటుంది? అందరిలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. మనకి మాత్రం సెంటర్లో ఉన్నాడు. సెంటర్ మన కార్యక్రమాల్లోనే ఉంటాడు, లేదంటే మన తిరుగుల్లో ఉంటాడు, లేదా మనం చేసే పనుల్లో ఉంటాడు. అంటే నవజీవనం యొక్క ప్రాముఖ్యత ఆ మాటల్లో బాబాకి కూర్చున్నటువంటి ఆ అద్భుతమైన పదజాలం అవి మనకి ఖచ్చితంగా పనిచేసి మన ఏ బుద్ధి మనకు ఉందో అది మారుకోగలగాలి. అందుచేత ఇంతకంటే నేనేమి చెప్పలేను. అంతే ఇంతే నాకు తెలుసు. ఆయన మాట్లాడితే సన్నిధి మండలితో ఆ మాట్లాడితే ఆయనకి మన సంగతి తెలియదా? అందుకే ఎవరి జీవితాలు బాగా ఇలా గుచ్చి అడుగుతూ నా నుండి నవజీవనాన్ని గురించి మరింత సమాచారాన్ని రాబట్టాలనే ప్రయత్నం వల్ల మీరు కొత్తగా పొందేది ఏమీ ఉండదు. చాలా షార్ప్ గా మాట్లాడుతున్నారు బాబా. మనకెక్కడా ఆయన మనకు అనుకూలంగా మాట్లాడ్డాయన దేవాది దేవుడు. పరమానంద సాగరుడు, పరమ ఆనంద సాగరుడు ఆయన. పాట పాడతాం. ఆయన రాయించిన పాట దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. వీడు చూను వీడి తొలగా దాని మీద ఉన్నటువంటి చాలా ఏదైతే వాడికి ఒక ప్రయత్నం ఉంటుంది కదా, ఆ ప్రయత్నాన్ని అంతా బట్టి పాడతారు. కానీ అర్థాలు తెలుసుకోరు. అర్థం తెలుసుకోకుండా ఏ గానం చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ సాధనలో నీకు అందుకే బాబా ప్రత్యేకించి ఈ కీర్తనల యొక్క లోతైనటువంటి భావాలని అర్థాలని చూపిస్తున్నాడు ఆయన. ఏదో నాకు తెలిసిందే భావం, నేను అనుకున్నదే అర్థం అని సంతృప్తి పడిపోతే బుద్ధివాడు నేను ప్రపంచాన్ని చూశాను అని అనుకోవడమే. అందువల్ల మీరు కొత్తగా పొందేది ఏమీ ఉండదు. దానికి భిన్నంగా అది మిమ్మల్ని కలవరపెట్టకపోయినా కూడా మిమ్మల్ని మరింత భయానికి గురి చేస్తుంది అని వివరించాలి బాబా. ఇప్పుడైనా భగవంతుని పలుకులు సార్వజనీయంగా ఉంటాయి. సార్వజనీయంగా అంటే విశ్వానికి సంబంధించి ఉంటాయి. విశ్వానికి సంబంధించినప్పుడు విశ్వంలో ఒకరో ఇద్దరు లేరు, మొత్తం 50 నుండి భక్త కోటి ఉన్నారు. 50 మంది శరణాగతులు ఉన్నారు. 50 మంది ప్రేమోన్మత్తులు ఉన్నారు. 50 మంది విశ్వాసపరులు ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. అందులో ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు ఆణిముత్యాలే. ఆయన తెలుసు ఆణిముత్యం ఏదో కాని లేదు. అందుచేత బాబా ఇంకా వివరిస్తూ మనమంతా ఒకే పడవిలో ప్రయాణం చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి ఇప్పుడు నవజీవనంలో. చాలా ఒక విధంగా మనల్ని వాళ్ళకే అనిపిస్తుంది ఉండాలా వద్దా అని.
ఒక స్టేజ్లో బాబాతో ఉండాలా ఉండద్దని. అందుచేత మునిగిన ఈదుకొని ఒడ్డుకు చేరిన మనమంతా కలిసే ఉంటాము. నవజీవనం ఎక్కే కాదు, ఇప్పుడు మన జీవనం కూడా అదే పడి. మన జీవనాలు ఏంటి? తినడం, తిరగడం, పడుకోవడం. ఇంకేమైనా ఎక్కువనాయా? ఏమీ లేదు. తినడం అది అలాగే మనకోసం తింటాం. ఆ లాడు కలిసి తింటాం కదా, మనకోసం తింటాం. తిరగడం అది మనకోసం తిరుగుతాం, మనకి నచ్చినట్టు తిరుగుతాం. ఆ తిరగడంలో తిరుగులో అందులో ఏం కోరుకుంటున్నామో ఎవరికి తెలియదు. ఆయన తిప్పాడు అంటే ఆయన ఉన్నాడు అక్కడ. మనమేసి మన తిరుగులు మొత్తం బాబా ఉన్నాడనే భావనకి ఏ దోషానా ఉండదు. అంటే మన తిరుగులు వెళ్తాయి. అందుచేత మనమంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నామంటే మనతో ఆయన ప్రయాణించడం కాదు. మనం నవజీవన బృందం. మునిగిన ఈదుకొని ఒడ్డుకు చేరిన మనమంతా కలిసే ఉంటాం. ఎందుకే నవజీవనం? ఆ గీతం అది విన్న తర్వాత పాము కలిసి ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. కింద కూర్చొని నన్ను లేపి గట్టిగా కౌగులించుకొని ఆడియన్స్ శ్రీరంగపట్నంలో ఏదో మీరు ఇచ్చినట్టు ఆయన కూర్చున్నాడు. ఆయన కాల్ దగ్గర నేను కూర్చొని నవజీవన గీతం పాడితే లేచి నన్ను కౌగులించుకొని లేచి ఆడియన్స్ చేసేసి నాకు ఐ డోంట్ నో తెలుగు, నాకు తెలుగు రాదు, కానీ దిస్ మ్యాన్ హ్యాస్ మేడ్ మీ టు నో తెలుగు అన్నాడు. అద్భుతమైన కలిగింది. మీరందరూ ఉన్నారు, నేను ఉన్నాను, చాలా సంతోషం అయిపోయింది, నాకు ఐ వెరీ హ్యాపీ అని ఆయన ఆ రోజు నాకు ప్రసాదించినటువంటి ఒక భాగ్యం ఏంటంటే, నువ్వు ఎప్పుడు మేనాపత్తులు ఆ 100 మందికి ఇస్తానన్నాడు ఆయన. సరే, అది ఎందుకు మీకు చెప్పవలసి వస్తుందంటే, మనం ఎప్పుడు సెంటర్లో ఉంటే ఈ సెంటర్లో ఉన్న వాళ్ళంతా అది రామారావు, ఆవిడ సరస్వతమ్మ, అది ఎల్లమ్మ, బంగారయ్య, ఈ మరొకడు అనుకోవడం తప్ప అందరూ ప్రేమికులనే అన్న భావనతో ఉండము. ఇక్కడ కూర్చొని ప్రతి వాళ్ళు బాబా ఉంటాడు. ఈ 4 గోడల మధ్య కూర్చొని ప్రతి వాళ్ళు కూడా బాబా ఉంటాడు. అది ఎందుకు మర్చిపోతున్నాను నాకు అర్థం కాదు. మరి అది మర్చిపోతే సెంటర్ ఎందుకు, మనకు సెంటర్ ఎందుకు? అందుచేత దాని గురించి ఆదుర్దాపడడం ఎందుకు? గైమాయి సోదరి భానుమాసి నాగపూర్లో ఒకసారి పాపాత్య సభల సహాయంతో ఈత నేర్చుకోవాలని ప్రయత్నించింది. చాలా అద్భుతమైన ఘట్టాలు ఇవి. ఈత నేర్చుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో తాను మునిగిపోతున్నట్టుగా భయపడుతుండగా తక్షణమే పాప ఆమెకు సహాయం చేయడానికి వెళ్ళాడు. చాలా భయంతో ఆమె వెంటనే పాప మెడ చుట్టూ చేతులు వేసి బిగించింది. అతన్ని కూడా తనతో పాటు నీళ్ళల్లోకి లాగేస్తుంటే, ఇప్పుడు అలాగే మనం లాగేస్తుంటాం. మనకేదో ఒక వెర్రి బుద్ధి పడుతుంది. ఇక్కడ తెచ్చి ఈ పువ్వులు ఎందుకు పెట్టాలి, ఏమైనా పెట్టచ్చు, తామర ఆకులు అదే నేను పెట్టుకుంటే తెచ్చి పెడతాడు. 6 గంటలే కాదు, ఇది పెట్టొచ్చండి, ఎందుకు పెట్టుకుంటుంది బాబా చెప్పా బాగా ఇచ్చాడు. వెర్రి ఈ నీటిలో మునిగిపోతే వాళ్ళు మునిగిపోవచ్చు కదా. కాపాడడానికి వెళ్ళిన ఆయన మెడ కూడా పట్టుకొని లాగి తెలగా అని చెప్పా అతన్ని కూడా దాంతో పాటు నీళ్ళల్లోకి లాగేస్తుంటే చివరికి ఆ ఇద్దరిని రక్షించి బయటికి లాగవలసి వచ్చింది. కాబట్టి ప్రియమిత్రులారా, మీరు భేటీ చెందకండి, లేదంటే మీరు నన్ను కూడా లోతుల్లోకి ఇంకా లోతుల్లోకి లాగేస్తాను. ఎంత భయపడుతున్నారు చూడండి. ఆయన లాగేశాం. బాబాను కూడా ఒక డాల్ చేసాం, బొమ్మ. ఆయన్ని భగవంతుడిగా మనం ఎవరు చూడడం లేదు. లేకపోతే నన్ను కూడా లోతులకు ఇంకా లోతుల్లోకి లాగేస్తానని చెప్పాడు బాబా. చేస్తున్నాం, అదే చేస్తున్నాం. ఏదైనా ఒక పేజీ చదవడానికి ఇంత టైం పట్టింది. మనం చదివేశాను. నేను ఈ 9వ వాల్యూమ్ చదివేశాను.
డిక్లరేషనే ఏంటంటే మరి నాకు ఈ అసలుకి అంత మేర అర్థం కాదు, ఆ లోతుల్లోకి వెళ్తే కానీ అర్థం కాదు. అంతేత నేను చెప్పింది చేయండి, ఒక్క కండిషన్ పెట్టాడు ఆయన. ప్రశ్నించవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి కష్టాలు ఎదురైనా ఎదురు ప్రశ్న వేయకుండా 100కి 100 పాళ్ళు పాటించినట్లయితే నిస్సందేహంగా మీరు రక్షింపబడతారు. ఇది అప్పుడు ఆ 16 మందిని ఉద్దేశించి మాట్లాడితే ఇది ఈనాడు ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారో అందరికీ వర్తిస్తాయి. భగవంతుడు నమ్మే ప్రతి వాడికి కూడా సామాన్యమైనటువంటి వాక్యాలు కావు. సరే, అయితే ఒక విధంగా మనకి బాబా మాటలు వింటూ ఉంటే ఒక విధంగా టైం కూడా మనం పాటించే పరిస్థితి కాదు, అయినా టైం పాటించాలి. కాబట్టి నేను మీకు ఇక్కడ బాబా నా చేత ఆపిస్తున్నారు. మనం చేయవలసింది ఇంకా చాలా ఒక అరగంట కార్యక్రమం వేరేగా ఉంది కాబట్టి మనం ఇక్కడ కాకుంటున్నాం. రేపు మళ్ళీ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. అవతార్ మహేష్ బాబాకి జై. చిన్న గ్యాప్. మనం మరొక చక్కటి గీతాన్ని పాడుకొని ఆ గీతం యొక్క లోతుల్లోకి ప్రయాణం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ముందు నేను బాబా నా చేత ఈ గీతం పాడిస్తారు, రికార్డ్ చేసుకున్న వాళ్ళు రికార్డ్ చేసుకోండి. జై బాబా. జననము మాయే, మరణము మాయే. జననము మాయే, మరణము మాయే. జీవన సర్వం అంతా మాయే. జీవన సర్వం అంతా మాయే. నిత్యము మెహరేనే, జననము మాయే, మరణము మాయే. జననము మాయే, మరణము మాయే. తెలిసి తెలిసే పరుగిడతారు మాయలో మునుగుటకై. మాయలో మునుగుటకై దేవుని కోసం పరుగిడువారు. దేవుని కోసం పరుగిడువారు ఒక్కరు కనరారు. ఒక్కరు కనరారు. జననము మాయే, మరణము మాయే. జననము మాయే, మరణము మాయే. ఇది తెలుగుటకే దిగి వస్తాడు దేవుడు మానవుడే. దేవుడు మానవుడై హృదయాలన్నీ కృషిస్తాడు. హృదయాలన్నీ కృషిస్తాడు. గమ్యము చేర్చుటకై. గమ్యము చేర్చుటకై. జననము మాయే, మరణము మాయే. జననము మాయే, మరణము
మాయే దివ్య ప్రేమది దిగి వచ్చినది, దివ్య ప్రేమది దిగి వచ్చినది, మెహరను ఆకృతిలో, మెహరను ఆకృతిలో సుకృతమేదో కలిసొచ్చినది, సుకృతమేదో కలిసొచ్చినది, మెహరుని చేరేమో, స్మరణము చేసేమో. జననము మాయే మరణము మాయే, జననము మాయే మరణము మాయే, జీవన సర్వం అంత మాయే, జీవన సర్వం అంత మాయే. నిత్యము మెహరేలే, నిత్యము మెహరేలే, జననము మాయే మరణము మాయే, జననము మాయే మరణము మాయే. అవతార్ మెహర్ బాబా ఇది ఈ మెహర్ దివ్య గీతావళి 2వ భాగంలో 22వ పేజీలో ఉన్నది. ఈ గీతంలో మనకి అసలు బాబా ఆయన మానవుడు, భగవంతుడు, సర్వోన్నతుడు, ఈ మూడు ఆయనే. మానవుడు, భగవంతుడు, సర్వోన్నతుడు, ఈ మూడు ఆయనే. అంటే మరి భగవంతుడు అన్నప్పుడు మరి అందులో సర్వోన్నతుడనే అర్థం ఉన్నది కదండి అని మన మీద వస్తుంది, మనకి అడగమంటారు. మరి ఆయన ఎందుకంటే హైయెస్ట్ అధ్యాయం డిక్లేర్ చేశాడు, అదొకసారి ఆలోచించకూడదు ఎవరు? ఎందుకు ఆలోచించరు? అత్య సద్గురుల పిలుపుతో మానవుడి దిగి వచ్చినటువంటి అవతార పురుషుడు ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని డిక్లరేషన్ ఎందుకు ఇచ్చారు ప్రపంచానికి? అందుచేత మనం ఆయన యొక్క ఔన్నత్యం తెలిసిన వాళ్ళమా, తెలియని వాళ్ళమా? తెలియని వాళ్ళు అందరం, మనందరం కూడా తెలియని వాళ్ళం. మరి ఏమీ తెలియకపోతే ఎలాగ మనం బాబా సెంటర్ వస్తున్నాం, బాబా ప్రేస్ చేస్తున్నాం, బాబా కార్యక్రమాలు చేస్తున్నాం, బాబా ప్రేస్ మోరల్స్గా తిరిగేస్తున్నాము? పాండవులు 5, కౌరవులు 101 మంది. ఈ 101 ప్లస్ 106లో కౌరవులు 101 మంది కూడా సామాన్యులు కాని వాళ్ళు. అదే ఇది, వాళ్ళని జయించాలంటే ఆ కౌరవుల్ని 101 మందిని దేవుడే కావాలి. కానీ ఈ 105 ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా జయించడానికి దేవుడే కావాలి, వీళ్ళని కరచేర్చడానికి దేవుడే కావాలి. రెండూ ఆయనే చేస్తాడు. మహాభారతం అంతా కానీ తలకెక్కిపోతే మహాభక్తుడు కూడా నేను గొప్పవాడిని అనుకోండి ఉండదు. భగవంతుడిని నమ్మని వాడు కూడా నేను భక్తుడు అనుకోవడానికి ఎలాగో ఉండదు, వాడికి ఎలాగో ఉండదు, నమ్మరాదు కనుక. ఈ నమ్మిన వాడికి ఉండదు, ఎందుకంటే వాడికి ఆయన ఏమిటో తెలియదు. అందుకే మనకు మహాభారతం కదా తింటే గారినే తినాలి,
విద్యా భారతం వినాలని ఒకసారి గుర్తుకొచ్చిందంటే అందులో ఏంటి లేదు. భగవద్గీత అందులోంచే వచ్చింది ఉపచారికి అనేది. కానీ ఆ సారాంశాన్ని చేరుకోవడానికి ఒక్కరు ప్రయత్నించడం లేదు. ఎవరెవరో ఏవో ప్రయత్నం చేస్తారు. పిల్లలకి చెప్పడం, గీత పాప గీత బోధించడం, వాళ్ళ చేత చదివించడం, వైద్యులు పడడం, పెద్ద పెద్ద ప్రయత్నించడం, ఏవో చేస్తున్నారు. కానీ వాడికి ఏమిటి అర్థమైంది? అసలు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న వాడికి ఏమైనా గీత అర్థమైందా? లేదు. మన రాసాలనేది కానీ గీత అది కాదు. అందుచేత మనకు తెలియదు. కృష్ణ పరమాత్మ గమ్మత్తుగా ఒక మాట అన్నాడు, నన్ను ఎవరైతే పూర్తిగా విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నాడు ఆయన గీతలో. ఎవరు పూర్తిగా విశ్వసించారు? ఎవరు విశ్వసించారు శ్రీకృష్ణ పరమాత్మనే? ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరంటే అర్జునుడు. అర్జున పాల్గొన పార్థ కిరీటేడు బిరుదులు పొందినవాడు. వాళ్ళ పేర్లు ఏమిటి? నారాయణులు. అంటే మహాభారతంలో నారాయణుడి స్థాయిలో ఉన్న నరుడు ఒక్కడే ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా పాత్రధారులు, సూత్రధారులు. అలాగే ఈ కలియుగంలో మొదటిగా చెప్పాలంటే భగవంతుడు పూర్తిగా విస్మరించినటువంటి ఈ రోజుల్లో కూడా నేర్బాబా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి తెలుసుకున్న వాళ్ళు అసలు ఉన్నారో లేరో నాకు తెలియదు. అందుచేత బాబా నిత్యము మెహరేలే అనిపిస్తాడు. ఇది నిత్యం కూడా ధర్మకు సంబంధం ఉండాలి. నిత్యము ఆ నిత్యమున్న మాటలో నిత్యములో పాకండి యావుడికి ఒక మాట ఉంది. దానికి సమానమైనటువంటి మాట ఏమిటంటే సత్యము. ఈ నిత్యంలో భగవంతుడితో ఉన్న వాడికి సత్యం ఏమిటి గోచరిస్తారు. అలా లేని వాడికి సత్యం గోచరిస్తారు. అని చెప్ప జననము మాయే మరణము మాయే. మనం బ్రహ్మం గారి చరిత్రగా చదివితే కోతులూరు వీర బ్రహ్మం గారి చరిత్ర ఆయన ఈ రహస్యాలు చాలా అద్భుతంగా చెప్తాడు. మనకి చదవం ఒక క్లాసులో పుస్తకానికి ఒక కుర్రవాడికి చదవడానికి పుస్తకాలు 8-10 ఉంటాయి. ఆడు ఏం ఇంపార్టెంట్ తెలుసుకునే చదివి ప్రశ్నిస్తారు తప్ప ఆ పుస్తకాలన్నీ చదవడు. చదివితే అమ్మో బాగుపడిపోతాడు, చాలా గొప్పవాడైపోతాడు. అంటే వాడికి ఆ ధ్యాస ఉండదు. స్కూల్కి వెళ్తున్నామా, వస్తున్నామా, సరదాగా ఉన్నామా లేదా, చెప్తున్నామా లేదా, పడుతున్నామా లేదా, పడుకున్నామా లేదా, తిన్నామా లేదా, వీటి మీద ధ్యాస ఉంటుంది అందరికీ. ఇక్కడ కూడా ఎక్కడికి వెళ్ళామా లేదా, పాట విన్నామా లేదా, పాడుకున్నామా లేదా, మాట్లాడుకున్నామా లేదా, పని చదువుతున్నామా లేదా, వచ్చామా లేదా. అంటే దేవాలయాలకు పారిపోతుంటారు, మసీదులకు పారిపోతుంటారు, గుళ్ళకు పోతుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? వీడు భక్తుడు అనిపించుకోవడానికి చాలా పాటలు పడిపోతున్నాడు. అసలు భక్తుడు అనిపించుకోవడానికి ఎంత పాటలు పడక్కర్లే. ఒక చెట్టు కింద కూర్చొని కాషాయ వస్త్రం వేసుకొని, ఒక కమండలం పెట్టుకొని, ఒక లబ్బాలు కుట్టుకొని చదువు పెట్టుకుంటారు. ఆ జీవితం చేస్తారు. ఓ నెలలాంటి భక్తులు చేస్తాడు, స్వామి చేసేస్తారు, ప్రపంచానికి ఒక ప్రవక్త చేసేస్తారు. అలాగే ఉన్నారు ఇప్పుడు ఈ దేశంలో, భారతదేశంలో ప్రవక్తలు. ఒక్క సామవేదం షణ్ముఖ శర్మ తప్ప. సామవేదం షణ్ముఖ శర్మ ఒక్కరే తాత్వికుడు. భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకున్నవాడు. ఆయన ఋషిపీఠం అనే పత్రికల్ని మన భారతదేశంలో విడిచి చేస్తున్నాడు. ఆ పత్రికలు ఎవరు కష్టపడదు. బలిపీఠం నచ్చుతుంది, ఋషిపీఠం కట్ట. అంచేత తెలిసి తెలిసి పరుగిడతారు, తెలిసి తెలిసి
పలుకిడెత్తారు మాయలు మునుగుటకై, మాయలు మునుగుటకై. బాబా 1969లో బాడీ డ్రాప్ చేస్తే ఆ 69 నుంచి ఈ 2025 కూడా ఒక 70 సంవత్సరాలు జరిగాయి. 700 సంవత్సరాలు జరుగుతాయి. చాలా ప్రాచుర్యం పొందిన సంవత్సరం. ఈ కళ్ళు అవి వస్తూ ఉంటాయి ఇలాగ అప్పుడప్పుడు కూడా. ఒక ఆయన ఉన్నాడండి ఆ మచిలీపట్నంలో, సుధాకర్. ఆయనకి ఇదే పని, ఎక్కడ సవాల్ చెప్తే టికెట్ చేసి చూసి ఉన్నాడు. అది ఎవరు చూస్తున్నారా లేదా, తెలుసుకున్నాడు లేదా, అది అనవసరం. కన్నేసి వస్తుంది, అన్నం వండిస్తుంది, అన్ని చేసేస్తుంది. ఈ స్కూల్కి వస్తాడు, చిన్నవాడు అది అక్కడే ఆవిడ పొందే వస్తుంది. ఒకవేళ టైం తీసుకున్నటువంటి 2 అయితే అవసరం బాబు తిన్నావా అని అప్పుడు అడుగుతుంది. టైం తీస్తే లేకపోతే కదా ఆడేం చేస్తాడు, ఆడేదో మోహంలోకి వస్తాడు. ఊరంటే ఏంటి మోహమే, మాయలోకి వస్తాడు. ఏదో వాడి మోహంలో వాడు వచ్చాడు, ఆడు తిన్నాడు. అతన్ని కోసం జాగ్రత్త వస్తుంది. అమ్మమ్మ అవును చెప్పేందుగా నేను అడగలేదు వరకు నువ్వు తినవా అని అంటే ఆకలి లేదమ్మా అంటే ఏ గడ్డి మేయిస్తుంటాడు అక్కడ, గమనించిన గడ్డి. అంతేత ఏమవుతుంది మీకు, ఇలాంటి గడ్డిలు కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో కానీ తింటే మరి వాళ్ళకి దేవుడు అర్థం కాదు. తెలిసి తెలిసి పరుగిడతారు మాయలో మునుగోటకై. అట్లాగంటే కొట్టిస్తూ ఉన్నాడు. ఆయనకి పెద్ద ఆశ్రమం, కొన్ని కోట్ల ఆస్తి. ఎవరిచ్చారు, ఎలాగొచ్చింది? మనమే. అది చుట్టూ చేరుకోవడం, అది బయట చేసాడు, అది పెద్దగా చేసాడు, అది కథ కుక్కల్లా తిరుగుతాడు. అందుచేత తెలిసి తెలిసి పరుగిడతారు. ఆ బ్రతుకు ఆ రోడ్డు మీద స్వామిత్యంగా తెలిస్తే, విశాలంగా రోజు చెప్పిస్తే సగం మంది రాజాజ్యం అంతా అక్కడే ఉంటారు. తెలిసి తెలిసి పరుగిడతారు మాయలో మునుగోటకై. మనం ఎందుకు వస్తున్నా, అది మాయ, మహామాయ, పెనుమాయ, మాయకే మాయ. ఆ నవ్వుందా, అది నవ్వు కాదు. మిమ్మల్ని అది ఎప్పుడు చూపిస్తున్నటువంటి ఒక హెచ్చరిక. అది నవ్వు అనుకుంటున్నాం మనందరం. ఇలాగ ఉంటుంది నవ్వువచ్చింది. తెలిసి తెలిసి పరుగిడతారు మాయలు మునుగోటకై, మాయలు మునుగోటకై. దేవుని కోసం పరుగిడువారు, దేవుని కోసం పరుగిడువారు ఒక్కరు కనరారు, ఒక్కరు కనరారు. పుట్టను వ్యక్తి కేవలం ఎవరండి భక్తులు దిక్కోవడానికి బయలుదేరితే, యవ్వనంలో ఒక 12 ఏళ్ళ కుర్రోడు లేదు 16 ఏళ్ళ కుర్రోడు, 96 ఏళ్ళు వచ్చినా ఒక్క కనబడ్డ వాడికి. ఇది చేత లేడు. దేవుడి కోసం పరిగెత్తేవాళ్ళు లేరు. ఇది నిజం, నిజం, నిజం. అంచేత జననము మాయే, మరణము మాయే, జననము మాయే, మరణము మాయే, జీవన సర్వం అంతా మాయే. ఈ జీవన సర్వం అన్నప్పుడు ఎంత పేపటించి అంటున్నాడు చూసారా. జీవన సర్వం అంతా మాయే, నిత్యము మెహరే, నిత్యము మెహరే, జననము మాయే,
మరణము మాయే, జననము మాయే, మరణము మాయే. ఈ చరణంలో మనకి బాబా యొక్క ఇందాక చదువుకున్న నవజీవంలో మాయలో మునిగిపోతారు అంటారు బాబా. ఈ కనిపించిన దృశ్య ప్రపంచం మాయ, మనం చూస్తున్నది మాయ, మనం చేస్తున్నది మాయ, మనం వింటున్నది మాయ, మనం తింటున్నది మాయ, మనం తాపత్రయ పడుతున్నది మాయ, మనం తాకట్టు పడుతుంది మాయ. జీవితం అంతా మాయ 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 మాయ. ఆ విషయాన్ని మనకి చెప్పడం కోసం ఈ మెహర్జిల్లి గీతావళి 2వ భాగంలో బాబా ప్రత్యేక శ్రద్ధ వహించారు. లేకపోతే నానాటి సామాన్యుడికి ఏమీ తెలియని విధకి ఇలాంటి పదాలు ఎక్కడ చెప్పేస్తే అంచేత మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తెలిసింది ఏమీ లేదు. మరి ఎప్పుడు బాగుపడతా, ఎలా బాగుపడతా? పైగా వాడికి వాడే డిక్లరేషన్ చెబుతాడు, నేను చాలా చేశాను. మేము మన బర్త్డేకి 10 లక్షలు ఖర్చు పెట్టామండి, 40 లక్షలు ఖర్చు పెట్టామండి. కొవ్వూరు స్వర్ణోత్సవాలకు వస్తే ప్రసాదరావు గారు నన్ను పక్కకి పిలిచి నిలవచ్చా కాదు 40 లక్షలు అయిందా ఆ కార్యక్రమాలు. 40 లక్షలట అబ్బా చాలా ఖర్చు పెట్టానండి, కానీ చాలా మంది ఆకలితో వెళ్ళిపోయి మీకు తెలిసిన అన్నాను. చాలా మంది కన్నా భోజనం పెట్టలే, పెద్ద పెద్ద పరదాకిస్తాను చీరలకి అవతలేదు వస్తుంది. అంటే ఎందుకంటే మీకు విషయాలు చెప్తున్నాము. మన మెహబాబా ప్రేమికులు భక్తులకి తన కార్యక్రమాలకి గుర్ర బగ్గీలు, కారులు, బస్సులు విపరీతంగా ఖర్చు పెడతారు డబ్బు దానికి. బాబా చెప్పాడా? చెబుతుంది. రాజమండ్రిలో కార్యకర్తల సమావేశంలో బాబా ప్రత్యేకంగా ఆ మార్చి నెల 1వ తేదీని రాత్రి 1:30 వరకు చెప్పిన మాటలు కానీ ఏ మెహర్బాబా ప్రేమికుడికి కొంచెం ఏమాత్రం ఒక వేసవత్తు వంట పట్టినా ఇటువంటి డాంబికమైనటువంటి పనులు, ఇటువంటి అనవసరమైన పనులు చేయరు. అయితే ఇదంతా చెయ్యొద్దని కాదు, దీని అర్థం గుర్తుపెట్టుకోండి. కూతురుకు పెళ్లి చేయాలండి అని పేదవాళ్ళు అనుకున్నారు, కూతురుకు పెళ్లి చేయాలని పేదవాళ్ళు అనుకున్నాడు. ఈ పేదవాళ్ళు సరళం దొరికి నేనే మన కూతురికి పేదల వాళ్ళు చేశారు, ఈ కోట్లు ఖర్చు పడతావా అని అన్నట్ట. సరళం దొరికి పేదవాళ్ళు అవి అవి వాడు పేదలోడండి, వాడు బంగారం ఉందండి, వాడు ఎంత ఖర్చు పెడతానండి, మందడే ఉందండి, ఇంక బొంత, ఇంక చేప, ఇంక చేత, ఇది ఎంత కోట్ల ఖర్చు పెడతా అలాగన్నారండి మీరు అంటుంది. సరైనది అయితే, లేకపోతే దీనికి ఆ ఉద్దేశం ఉందనుకోండి, ఎలాగైనా చేస్తాం డబ్బులు తీసుకుందామండి, ఆ తర్వాత అడుక్కుందామండి అంటుంది. ఇలాంటి భావాలు ఎందుకు వరకు వస్తాయి? మాయ 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 మాయే వేస్తుంది ప్రపంచాన్ని. బాబా వేళ్ళం లేదు, అందుకే మనం బాధలు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం. గుర్తుంచుకోండి, మన ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు, ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు. ఒక 2 నిమిషాలు టైం ఉంది. మీ అందరితో ఒక విషయం లాస్ట్గా ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. ఏమిటంటే, మీరు మాయలో పడకండి, మీరెవరు మాయలో పడకండి. ఆయన కాళ్ళ మీద పడండి, బాబా కాళ్ళ మీద పడండి. తండ్రి, ఇప్పటికీ నాకు ఈ నేళ్ళు వచ్చాయి, నువ్వేమిటో నాకు అర్థం కాలేదు. తండ్రి, ఇప్పటికీ నాకు ఈ నేళ్ళు అయినా సరే నీతో 1 గంట కూర్చోలేకపోతున్నాను, నీ నామం 1 గంట చేయలేకపోతున్నాను. తండ్రి, నన్ను ఇలా విడిచిపెట్టేస్తావా? దయచేసి నీ నామం చేసే భాగ్యాన్ని నువ్వు. ఎందుకంటే నామంలోనే శక్తి అంతా ఉంది. అందుకే బాబా ఒక మాట అన్నారు, మై నేమ్ ఈజ్ గ్రేటర్ దాన్ మీ అన్నాడు. ఇది ఎవ్వరు జ్ఞాపకం వచ్చుకోరు. నాకన్నా
నా నామం చాలా గొప్పది అన్నాడు. ఆ నామం కూడా తల్లిదండ్రులు పెట్టిందే కాదు. సయ్యద్ సాహెబ్ అనే ఒక ముస్లిం ఆయన హృదయంలో బాబా దూరి మెహర్ బాబా అని అనిపించాడు. ఒక ముస్లిం పెట్టిన పేరుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ హిందువులకి ముస్లిం పార్టీ, క్రిస్టియన్ పార్టీ, ఇంకొకటి పడ్డు మీరే మతానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుడి మీద, దేవుడి భక్తుల్ని ఇలాగా దేవుడి చేసి మాట్లాడేవాడు వీడి భక్తుడా? అందుకే ఇండియా నానా అవసర పాలైపోతుంది. రేపు త్వరలో ఇండియాకు ఒక ప్రళయం రానుంది. 3/4 వరల్డ్ విల్ బి డిస్ట్రాయిడ్ అని అప్పుడే చెప్పాడు బాబా. 3 ప్రపంచం నాశనం అయిపోతుందని. నాశనం అయిపోయి తీసుకొచ్చా మనందరం ఉన్నాం. అదో ఒక దేశం సముద్రంలో మునిగిపోబోతుంది. కానీ మనం తెలిసేసిన వాళ్ళకి తెలుస్తాయి. అందుచేత మీ అందరికీ నేను ప్రేమతో చెప్పే విషయం ఏంటంటే బాబా నామం ఎక్కువ చేసుకోండి. ఇవి చెప్పుకుందాం, రాజ్యంలో ఉందాం, బాబా విషయాలు లోతు లెవెల్ తెలుసుకుందాం. అయితే తెలుసుకోవడం ఏంటంటే మనల్ని మనం బాబా కల్పించుకోవడానికి, మనల్ని మనం ఆయన సేవకులు అవ్వడానికి, ఆయన వృత్యం అయిపోవడానికి, అవసరమైతే ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని ప్రపంచం కోసం బతకూడదు, ప్రజల కోసం బతకూడదు, ఇంకొక దాని కోసం కోరి, ఇంకొక ఉపతరం కోసం బతకూడదు. ఆయన కోసం ఎవరికి ఆయన కోసం చనిపోవడానికి సిద్ధంగా మనం ఉండాలి. అది ఎవరికి అవకాశం వస్తా తెలియదు. మనందరం ఏం చేస్తాం? ఇంకే పెద్దానికి బాగోలేకపోతే బాబా అది బాగోలేదు బాబా అది అప్పుడు అంతవరకు వెళ్ళాలి. అంతవరకు ఆయన వెళ్తాం, ఆయన మొహం కూడా చూడం, అక్కడే బాబా పొంద ఉంటుంది చూడం. అందుకని ఇవన్నీ మనలో ఉన్నటువంటి ఉండకూడని లక్షణాలు ఇవి మనం కొంచెం శాంతంగా ప్రశాంతంగా ఆలోచించి పోగొట్టుకోవాలి. లేదు అదే నీకు ఇష్టంటే బాబా అవుతాండి. బాబా మీకు ఏం చెప్పడం చేయదు. ఒక ఆయన అన్నాడు, బాబా ప్రేమికుడే, సీనియర్ మోస్ట్ బాబా ప్రేమికుడే. నేను బాబా ప్రేమికుడు అండి, తాగుతానండి. బాబా ప్రేమికుడే అండి, సిగరెట్ తాగుతానండి. బాబా ప్రేమికుడు అండి, వెళ్ళకొని చూడడానికి వెళ్తానండి. కానీ నేను బాబా ప్రేమికుడా అన్నాడు ఒక పెద్ద ఆయన, సీనియర్ మోస్ట్ ప్రేమ. అంటే ఇటువంటి బాబా ప్రేమికున్నటువంటి ఈ లోకంలో మనకి సత్యాన్ని అందజేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందరూ అలాగే చెప్పి అందరూ అలాగే లేదు. కానీ సమూహాలకి, పొగక్కలకి, వీటికి లొంగిపోయారు బాబా ప్రపంచం. అందుకే నిజం తెలిసేటువంటి వాళ్ళు, పుస్తకాలని అనువదిస్తున్న వాళ్ళు, పుస్తకాలని అవకాశం పట్టిన వాళ్ళు కూడా వాళ్ళు స్టేజ్ ఎక్కితే వాళ్ళకి ఇష్టపడితే చెప్తారు తప్ప వీళ్ళందరినీ ఒక సక్రమైన మార్గంలో ప్రయాణింపజేద్దామనే ఉద్దేశంతో ఎవ్వరూ చెప్పట్లేదు. అది ఉన్నతమైనటువంటి సాహిత్యాన్ని ఆ స్టేజ్ మీద చెప్తే ఎవరికి అర్థమవుతుంది? ఎలాగ జీవించాలి, ఎలాగ మనం బాబాతో దగ్గర కావాలి, ఎలా బాబాతో ఉండాలి చెప్పాలి వాళ్ళు పెద్దవాళ్ళు. మనం కూడా రేపు ఈ సాధన ఉన్న వాళ్ళం అది చెప్పగలిగే స్థాయిలో ఉన్నప్పుడే ఈ సాధనానికి ఒక అర్థము పరమార్థం మనకు ఉంటుంది. విన్నారు కదా? అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. అవతార్ మెహర్ బాబా కీజే.